హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఫిజిక్స్ ట్యూట్స్. ఈరోజు మన వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించినటువంటి వెరీ షార్ట్ ఆన్సర్స్ని తక్కువ టైంలో ఈజీగా ఎలా ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు చెప్తున్నాను. సో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని దృష్టిలో పెట్టుకొని అందులో ఉన్నటువంటి ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి వెరీ షార్ట్ ఆన్సర్స్ని ఏవైతే కామన్గా వచ్చే ఆన్సర్స్ వన్ వర్డ్ ఆన్సర్లో ఎలాగైతే రాయాలో వన్ వర్డ్ ఆన్సర్ రాసినా మీకు 2 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. అలా క్వశ్చన్ ఏ విధంగా వన్ వర్డ్గా గుర్తుపెట్టుకోవాలి, దానికి ఆన్సర్ వన్ వర్డ్ ఆన్సర్ ఏ విధంగా రాయాలి అనేది చాలామంది ఇప్పటి వరకు సిలబస్లు కాని వాళ్ళు ఉన్నారు, ఇంకా కంప్లీట్గా చదవని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ చదివేసిన వాళ్ళైతే ఒకసారి రిమైండ్ అవుతాయి, చదవని వాళ్ళైతే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవుతుంది. సో దాన్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మినిమం 20 నిమిషాలు ఉంటుంది. 20 నిమిషాల్లో 20 మార్కులు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ లైక్ చేయండి. సో థ్యాంక్ యూ అనండాల్. సో ఇదనమాట నేను చెప్పబోయేది. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ వన్ వర్డ్ ఆన్సర్, కీ ఫర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఫర్ ఈజీ లెర్నింగ్. సో ఇక్కడ చూడండి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. క్వశ్చన్స్ ఏమో ఇటు లెఫ్ట్ సైడ్ కాలంలో ఉన్నాయి, రైట్ సైడ్ కాలంలో ఏమో ఆన్సర్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ క్వశ్చన్స్ అనేవి నేను ఓన్లీ ఐపీఈని దృష్టిలో పెట్టుకొని అకాడమీ బుక్ని, తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ప్రకారం నేను చెప్తున్నాను. సో ఇది మీకు డిలీటెడ్ సిలబస్, నాన్ డిలీటెడ్ సిలబస్ ఇవన్నీ మీకు అవసరం లేదు. 2 మార్క్స్ విషయంలో మాత్రం వ్యాస్ట్ ఆఫ్ నాలెడ్జ్ మీకు అవసరం కాబట్టి, ఎక్కువ నాలెడ్జ్ మీకు ఉండాలి కాబట్టి, సో ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని ఫిల్టర్ చేసి రాయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుందో ఇటు లెఫ్ట్ సైడ్ ఉంది, ఆన్సర్ ఎలా రాయాలో రైట్ సైడ్ రాశారనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. సో రైఫిల్ అండ్ రీకాయిల్ అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది మనకి 5th చాప్టర్లో చూస్తే. సో దానికి ఆన్సర్ ఏమి రాయాలంటే డ్యూ టు కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం రాస్తే సరిపోతుంది. అలాగే సేమ్ బాంబ్ ఎక్స్ప్లోడ్స్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సింది అంటే రైఫిల్ అండ్ రీకాయిల్ అనేది మనకి క్వశ్చన్లో వస్తే మనం రాయాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే డ్యూ టు కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అని రాయాలి. అలానే బాంబ్ ఎక్స్ప్లోడ్స్, బాంబ్ అనేటువంటి ఆ వర్డ్ వస్తే మీరు రాయాల్సిన ఆన్సర్ కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సిమిలర్లీ బైసికిల్ వీల్ బ్యాలెన్సింగ్ అని ఉంటుంది. సో ఇది కూడా 5th చాప్టర్లో ఉంటుంది. వై ఇట్ ఈజ్ ఈజియర్ టు బ్యాలెన్సింగ్ ఏ బైసికిల్ వీల్ అని ఉంటుంది. సో దానికి ఆన్సర్ ఏం రాయాలి? డ్యూ టు కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్. ఇలా వన్ వర్డ్ ఆన్సర్ రాస్తేనే మీకు 2/2 మార్క్స్ వచ్చేస్తే 2 మార్క్స్ క్వశ్చన్ అయితే అది. బుల్లెట్ ఆర్ గన్ ఉంటుంది ఒకటి, ఒక క్వశ్చన్, వై ద బుల్లెట్స్ ఆర్ ట్రిగర్డ్ దెన్ ఇట్ విల్ బి హౌ ఇట్ ఈస్ కిక్డ్ బ్యాక్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. సో దానికి కూడా డ్యూ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం సరిపోతుంది. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటంకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయో అది ఇక్కడ రాశాను అనమాట నేను. ఇప్పుడు అర్థమైందా మీకు? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అనేటువంటి ఆన్సర్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది. సో 5th క్వశ్చన్ చూస్తే ఏంటి? హెలికాప్టర్. సో వై ఇట్ ఈస్ నీడెడ్ టు హెలికాప్టర్ హ్యావింగ్ ఏ 2 ప్రొపెల్లర్స్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. ప్రొపెల్లర్స్ 2 ఎందుకు కావాలి అంటే డ్యూ టు కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అని రాసి సరిపోతుంది. ఈ 5 ప్రశ్నల్లో ఏ ప్రశ్న వచ్చినా మీరు రాయాల్సింది ఏంటంటే యాంగులర్ మొమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అని రాసి సరిపోతుంది. 6th క్వశ్చన్ చూడండి. ఫ్లాటెడ్ టైర్ ఆర్ ఏ కార్. ఇది క్వశ్చన్ అనమాట. ఫ్లాటెడ్ టైర్ కానీ కార్ కానీ అనే మాట వస్తే, ఫ్లాటెడ్ టైర్ ఆఫ్ ఏ కార్ అని వచ్చిందనుకోండి, ఫ్లాటెండ్ అనే సౌండ్ వచ్చిందనుకోండి, ఆ వర్డ్ వచ్చిందనుకోండి, మీరు రాయాల్సింది అంటే మోర్ ఏరియా కాంటాక్ట్ ఆఫ్ సర్ఫేస్ ఫ్లాటెండ్ టైర్స్ హ్యాస్ మోర్ రోలింగ్ ఫ్రిక్షన్. మనకి ఫ్లాటెండ్ ఇన్ఫ్లాటెండ్ టైర్స్ వస్తుంది, ఏది ముందుగా ఆగుతుంది ఏది లేటుగా ఆగుతుంది అని చెప్పేసి వస్తుంది. ఫ్లాటెండ్ టైర్, ఇన్ఫ్లాటెండ్ టైర్. సో ఫ్లాటెండ్ టైర్, ఇన్ఫ్లాటెండ్. ఫ్లాటెండ్ అంటే ఏంటంటే విచ్ హ్యాస్ నో ఎయిర్, గాలి లేనటువంటి టైరు. ఇన్ఫ్లాటెండ్ అంటే గాలి ఉన్నటువంటి టైర్ అనమాట. సో ఏది త్వరగా ఆగుతుందంటే ఫ్లాటెండ్ టైర్ ఆగుతుంది, దానికి రీజన్ అదనమాట. హార్స్ కార్ట్ అనేది ఉంటుంది. వై ద హార్స్ కార్ట్ ఈజ్ నీడెడ్ టు మోర్ ఫోర్స్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ ఇట్స్ మోషన్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది మీకు. అది మోషన్లోకి రాకముందు ఎందుకు ఎక్కువ బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుందంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ కైనెటిక్ ఫ్రిక్షన్. హార్స్ అనే మాట వస్తే మీరు రాయాల్సిన ఆన్సర్ ఏంటంటే డ్యూ టు స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ కైనెటిక్ ఫ్రిక్షన్ అని రాయాలి. జనరల్గా ఎఫ్ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్కే అని రాసినా వస్తుంది, 1 మార్క్ వస్తున్నప్పుడు మనం సెంటెన్స్లో రాస్తే బెటర్గా ఉంటుంది ఆన్సర్. ఓకే. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ గ్రేటర్ దాన్ 1, ఇది క్వశ్చన్ అనమాట. ఈజ్ ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అని క్వశ్చన్ మార్క్ అడుగుతాడు. ఎస్ అని రాస్తే 1 మార్క్ ఉంటుంది. వెన్ హైలీ పాలిష్డ్, ఎప్పుడది? వెన్ హైలీ పాలిష్డ్ సర్ఫేసెస్ దెన్ ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అని రాసి సరిపోతుంది. నెక్స్ట్ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ పైన ఇంకో క్వశ్చన్ ఉంది. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ వెయిట్.
సో కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనే మాట కాకుండా వెయిట్ అనే వర్డ్ వస్తుంది అనమాట. సో అంటే బాడీ యొక్క వెయిట్ ఇంక్రీజ్ అయితే కోషంట్ ఆఫ్, లేదా బాడీ యొక్క వెయిట్ డబుల్ అయితే కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏమవుతుంది అని అడుగుతాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే చూడండి, బాడీ యొక్క వెయిట్ మాస్ ఇంక్రీజ్ అయిందనుకోండి, మాస్ డబుల్ అయిందనుకోండి, కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మారుతుందా? మారదు. సో నో, మాస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది వెయిట్ ఆఫ్ ద బాడీ. కాబట్టి కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎలాంటి చేంజ్ ఉండదు. సెకండ్ ఆన్సర్ అనమాట. సో కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవే. అలాగే 9th క్వశ్చన్ చూడండి, వెక్టర్ ఏ ఈజ్ ఈక్వల్ I ప్లస్ G అనే క్వశ్చన్ వస్తుంది. I ప్లస్ J, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ I అండ్ టు ద X యాక్సిస్ అని అంటాడు. సో అప్పుడు మీరు రాయాల్సిన ఆన్సర్ ఏంటంటే θ ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీ అని రాస్తే సరిపోతుంది, లేదా tan θ ఈజ్ ఈక్వల్ y/x ఇట్ ఈజ్ ఈక్వల్ 1 అని రాసిన 2 మార్కులు వస్తాయి అనమాట. ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, అలాగే సేమ్ ఆన్సర్ ఉంటుంది ఇంకో క్వశ్చన్కి, వర్టికల్ కాంపోనెంట్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్ అండ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్ ఈజ్ ఈక్వల్, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ దీస్ టూ వెక్టర్స్ అని అడుగుతాడు ఒక క్వశ్చన్. అక్కడ కూడా మీరు ఆన్సర్ రాయాల్సింది ఏంటంటే, అంటే ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. స్మాల్ క్వశ్చన్, మీకు క్వశ్చన్ మొత్తం రాయట్లేదు, ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం వెక్టర్ ఏ ఈజ్ ఈక్వల్ I ప్లస్ J వస్తే θ ఈజ్ ఈక్వల్ 45 రాసేయండి, సరిపోతుంది. అంటే మీరు స్లో అండ్ అంటే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు గెయిన్ చేయడం కోసం సింపుల్గా ట్రిక్స్ అనమాట ఇవి. స్లో లెర్నర్స్ ఎవరైతే ఉంటారో, ఎక్కువ లెసన్స్ ఎవరైతే వినకుండా ఉన్నారో, లేదా ఇప్పుడు ఎవరు కొత్తగా అయితే చదువుతున్నారో, చాలామందికి సిలబస్లు కాలేదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని షార్ట్ అండ్ స్వీట్గా ఇది తయారు చేయడం జరిగింది. ఇది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. కొంచెం కష్టంగా ఉన్నా కానీ మీరు ఒక రోజుకి ఒకసారి చూస్తున్నట్లయితే ఈజీగా ఐడెంటిఫై చేసి ఈజీగా ఆన్సర్ రాయగలరు అనమాట. సో చూడండి, సెకండ్ దానికి కూడా వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ అండ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ ఈజ్ ఈక్వల్, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ వెక్టర్స్ అంటే ఏం రాయాలి? θ ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీ రాయాలి, ఆర్ కాస్ θ ఈజ్ ఈక్వల్ r sin θ, దెన్ tan θ ఈజ్ ఈక్వల్ 1 అని రాస్తే సరిపోతుంది. రైట్. 11th క్వశ్చన్ చూడండి, వెహికల్ ట్రావెల్డ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ విత్ స్పీడ్ v1, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ విత్ స్పీడ్ v2, వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్ అంటాడు. మీరు డైరెక్ట్ ఫార్ములా రాస్తే సరిపోతుంది. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది వెహికల్ ఇట్ ఈజ్ ఈక్వల్ 2v1 v2 బై v1 ప్లస్ v2. వెరీ వెరీ ఇంపార్టెంట్, డెఫినెట్గా వచ్చేటువంటి క్వశ్చన్ ఇది. యావరేజ్ స్పీడ్ v ఈజ్ ఈక్వల్ 2v1 v2 బై v1 ప్లస్ v2. అలాగే 12th క్వశ్చన్ చూడండి, వెలాసిటీ 0, యాక్సలరేషన్ ఈజ్ నాట్ 0. ఎట్ విచ్ పాయింట్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ 0 బట్ ద యాక్సలరేషన్ ఈజ్ నాట్ 0 అని అడుగుతాడు క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి, వెలాసిటీ 0 అయింది, యాక్సలరేషన్ మాత్రం 0 కాదు. అది ఏ సిచ్యువేషన్ అంటే ఇక్కడ రాయాలన్నమాట ఆన్సర్. అట్ మ్యాక్సిమం హైట్ ఆఫ్ ఏ వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీని ఆ బాడీ మ్యాక్సిమం హైట్ రీచ్ అయినప్పుడు ఫైనల్ వెలాసిటీ 0 అయిపోతుంది, కానీ యాక్సలరేషన్ మాత్రం 0 కాదు. యాక్సలరేషన్ ఆల్వేస్ టువర్డ్స్ డౌన్వర్డ్స్ డైరెక్షన్లో ఉంటుంది, కాబట్టి అది ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేస్తే షాక్ అబ్జర్వర్స్ అనే మాట విన్నారనుకోండి మీరు క్వశ్చన్ చదివేటప్పుడు, షాక్ అబ్జర్వర్ అనే మాట వచ్చింది అనుకో, 2 మార్కులు దాంట్లోనే వస్తే మీరు ఎందుకనంటే డ్యూ టు ఇంపల్స్ అని రాస్తే సరిపోతుంది. ఇంపల్స్ అనేది మీకు తెలిసిందే, ద లార్జెస్ట్ ఫోర్స్ విల్ బీ యాక్టింగ్ ఇన్ ఏ షార్టెస్ట్ టైమ్, దెన్ ఇట్ విల్ బి నోన్ యాజ్ ది ఇంపల్స్. షాక్ అబ్జర్వర్స్ వెహికల్స్, మోటార్ వెహికల్స్లో ఎందుకు వాడతారు అంటే ఇంపల్స్ కలుగజేయడం కోసం షాక్ అబ్జర్వర్స్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా? సో ఈ విధంగా తర్వాత ద రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం, డెఫినెట్ అడిగే క్వశ్చన్ అనమాట ఇది. అడుగుతారు ఈసారి. ఇది రాయాలంటే ఆన్సర్ డైరెక్ట్గా కింద ఫార్ములాని రాయండి, పై ఫార్ములాని రాయండి, నో ప్రాబ్లం. p²/2m. సో మొమెంటం అనే వర్డ్ కంపల్సరీగా చూపించాలి కాబట్టి మనం అక్కడ రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం అని అడుగుతాడు క్వశ్చన్, అది గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఏం రాయాలి? ke ఈజ్ ఈక్వల్ p²/2m అని రాయాలి. k ఈజ్ ఈక్వల్ p²/2m. ద p అంటే మీకు m² v² కాబట్టి డైరెక్ట్గా రాసినాం. పైన రాసిందేమో p బదులు m² v² రాసాం, అంతే. మిగతా అంతా సేమ్ అనమాట. సో 15th క్వశ్చన్ చూడండి, ఇన్ అన్ ఎలాస్టిక్ కొలిజన్ ద టోటల్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ కన్సర్వ్డ్. అంటే ఎలాస్టిక్ కొలిజన్లోను ఇన్ఎలాస్టిక్ కొలిజన్లోను మనకు కొలిజన్స్ 2 టైప్స్ ఉన్నాయి, ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్. సో వాట్ ఆర్ ద లాస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఈజ్ కాన్స్టెంట్ కన్సర్వ్డ్ అని అడుగుతాడు. అప్పుడు ఎలాస్టిక్ కొలిజన్లో అయితేనేమో మొమెంటం కన్సర్వ్ అవుద్ది యాజ్ ఇట్ ఈస్గా, యాజ్ వెల్ యాజ్ కైనెటిక్ ఎనర్జీ కూడా కన్సర్వ్ అవుద్ది. బట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో మాత్రం ఓన్లీ ద టోటల్ మొమెంటమ్ ఈజ్ కన్సర్వ్డ్ అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డైలీ ప్రాక్టీస్ చేయండి. డైలీ జస్ట్ మీకు 10 minutes పట్టుద్ది, ఫోన్లో ఉంటాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. అలా కిందికి పైకి అలా తిప్పుతూ ఉంటే అయిపోతుంది అనమాట. సో ఒకసారి చూడండి, స్పోక్స్ అని అడిగినా ఆర్ బైసికల్ వీల్స్, ఆ మాట అనమాట. వై స్పోక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ వీల్ అంటాడు. వై స్పోక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ వీల్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే బాయిల్డ్ ఎగ్ అండ్ రా ఎగ్. సో బాయిల్డ్ ఎగ్ అండ్ రా ఎగ్ ఎలా ఐడెంటిఫై చేస్తామని ఒక క్వశ్చన్ ఉంటుంది. హౌ డూ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ స్పిన్నింగ్ అనే టేబుల్ టాప్ ఆఫ్ ది బాయిల్డ్ ఎగ్ అండ్ రా ఎగ్
హౌ వుడ్ యూ డిస్టింగ్విష్ రా ఎగ్ అండ్ హార్డ్ బాయిల్డ్ ఎగ్ అని అంటాడు. సో ఎందుకని ఎలా నువ్వు డిస్టింగ్విష్ చేయగలవు, దాన్ని ఎలా వేరు చేయగలవు అని అంటే డ్యూ టు మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అని రాసి సరిపోతుంది. ఇక్కడ బాయిల్డ్ ఎగ్ రా ఎగ్ దానికి మీరు ఇంకొక ఆన్సర్ కూడా రాయొచ్చు. బాయిల్డ్ ఎగ్ దానికి సేమ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం కూడా రాయొచ్చు అక్కడ, నో ప్రాబ్లం. స్పోక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ వీల్, వై అని అడిగితే అక్కడ మాత్రం రాయాల్సింది మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా. ఈ రెండు ఆన్సర్లు బాయిల్డ్ ఎగ్ రా ఎగ్కి మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా రాయొచ్చు, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. సో వాల్వ్ ఆఫ్ ఏ బైసికల్ ట్యూబ్ ఈజ్ ఓపెన్డ్, వాట్ టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఈజ్ దేర్ అంటే డ్యూ టు ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అనమాట. అక్కడ ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అది థర్మోడైనమిక్స్ చాప్టర్లో ఉంటుంది, 2 మార్కుల క్వశ్చన్. తర్వాత హింగ్స్ ఆర్ ఓపెన్ అండ్ క్లోజ్ ద డోర్స్. హింగ్స్ అంటే హింజెస్, వై హింజెస్, వై ఇట్ ఈస్ హార్డ్ టు ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్ అట్ ద ఫోర్స్ విల్ బి యాక్టింగ్ ఆన్ ద హింజెస్ ఆఫ్ ఏ డోర్ అంటే హింజెస్ మీద బలాన్ని ప్రయోగించి ఆ డోర్ని ఓపెన్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ హార్డ్గా ఉంటుంది. ఎందుకంటే డ్యూ టు టార్క్ అని రాయాలి. సో టార్క్ అనే ఆన్సర్ వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి లెఫ్ట్ సైడ్. తర్వాత 21 ఏంటి, స్పానర్ ఆఫ్ ఏ లాంగర్ ఆర్మ్ అండ్ స్పానర్ ఆఫ్ ఏ షార్టర్ ఆర్మ్. ఈ 2 పదాలు క్వశ్చన్స్లో వస్తే, స్పానర్ అనే పదం వస్తే మీరు డైరెక్ట్గా టార్క్ అని రాసేయండి. టౌ ఈజ్ ఈక్వల్ ఆర్ క్రాస్ ఎఫ్, టౌ ఈజ్ ఈక్వల్ ఆర్ క్రాస్ ఎఫ్ అనమాట, ఓకేనా. సో మీకు హింజెస్ ఓపెన్ అండ్ క్లోజ్ ద డోర్ అనే మాట గుర్తుపెట్టుకోండి, టార్క్ అని రాస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, ఆన్సర్ సరిపోతుంది. తర్వాత లాంగర్ ఆర్మ్ ఆఫ్ ఏ స్పానర్, షార్టర్ ఆర్మ్ ఆఫ్ ఏ స్పానర్ అని రాస్తే అది పదం వస్తే మీరు టార్క్ అని రాస్తే సరిపోతుంది ఆన్సర్లో, ఓకేనా. ఇలా సింపుల్గా అనమాట, నేను ఓన్లీ మీకు ఈజీ మెమరబుల్ ఆన్సర్లు ఈ క్వశ్చన్స్గా కన్వర్ట్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మీరు ఈజీగా లెర్న్ చేయడం కోసం ఉపయోగపడతాయి. తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఇలా చేశాను. మీరు ఆల్రెడీ చదివే వాళ్ళు అయితే నో ప్రాబ్లం, ఒకసారి రిమైండ్ అవుతాయి, ఓకేనా. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, స్ట్రెస్ కానీ, యంగ్స్ మాడ్యులస్ కానీ, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కానీ, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ కానీ, బల్క్ మాడ్యులస్ కానీ, ఈ పదాలు ఏ వచ్చినా సరే యూనిట్స్ డిమెన్షన్ ఫార్ములా అడుగుతాడు, సేమ్ అన్నిటికీ ఒకటే ఆన్సర్ అనమాట. యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్. స్ట్రెస్ కానీ, యంగ్స్ మాడ్యులస్ కానీ, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కానీ, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ కానీ, బల్క్ మాడ్యులస్ కానీ, డిమెన్షన్ ఫార్ములా కూడా సేమ్ ml-1 t-2. సో స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా రాస్తాము, ml-1 t-2. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఈ 4 ఇది మీకు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో ఉంటుంది. అన్ని క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్ ఉంటాయి, టెక్స్ట్ బుక్ ఒకసారి చూడండి అక్కడ, ఓకేనా. పాయిజన్స్ రేషియో అవి కాకుండా ఒక దాదాపు 5-6 క్వశ్చన్లకు ఒకటే ఆన్సర్ ఉంటుంది, అదే ఈ క్వశ్చన్ అనమాట ఇక్కడ, ఓకే. తర్వాత విస్కాసిటీ చూడండి, వాట్ ఆర్ ద SI యూనిట్స్ ఆఫ్ విస్కాసిటీ అంటాడు అండ్ డిమెన్షన్ ఫార్ములాని అడుగుతాడు. విస్కాసిటీకి SI యూనిట్స్ ఏంటంటే పాయిజెల్లీ ఆర్ పాస్కల్ అని రాయాలి. డిమెన్షన్ ఫార్ములా వచ్చేసి ml-1 t-1. గుర్తుపెట్టుకోండి, విస్కాసిటీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, యూనిట్స్ అండ్ డిమెన్షన్ ఫార్ములా ఫర్ విస్కాసిటీ. తర్వాత కార్బొరేటర్ ఆఫ్ ఎన్ ఆటోమొబైల్, కార్బొరేటర్ అనే మాట వస్తే మీరు రాయాల్సింది ఏంటంటే బెర్నౌలీస్ థీరం. ఇంకొక పదం ఉంది, రూఫ్స్ ఆర్ బ్లోన్ ఆఫ్. వై ద రూఫ్స్ ఆర్ బ్లోన్ ఆఫ్ ఇన్ ద ఫాస్ట్ విండింగ్ సీజన్ అంటే గాలులు వీచే టైంలో ఎందుకని ఇంటి పైకప్పు లేచిపోతాయి అంటే డ్యూ టు బెర్నౌలీస్ థీరం అని రాయాలి. కార్బొరేటర్ ఆఫ్ ఏ ఆటోమొబైల్ అని అంటే అక్కడ కూడా మీరు రాయాలి బెర్నౌలీస్ థీరం అని రాయాలి. కార్బొరేటర్కి ఇంకో ఆన్సర్ కూడా రాయొచ్చు, వెంటూరి ఛానల్ అని కూడా రాయొచ్చు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, బెర్నౌలీస్ థీరం రాస్తే పర్ఫెక్ట్గా మార్కులు వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్. వై ద డ్రాప్స్ అండ్ బబుల్స్ ఆర్ స్పెరికల్, గాలి బుడగలు లేదా నీటి బుడగలు ఎందుకని స్పెరికల్గా ఉంటాయంటే డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ అని రాస్తే 2 మార్కులు వస్తాయి, వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఎగ్జామ్లోకి. ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్, వెరీ ఇంపార్టెంట్, ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్ అన్న, తర్వాత వాటర్ డ్రాప్ అన్న 2 ఒకటే, లిక్విడ్ డ్రాప్ అన్న వాటర్ డ్రాప్ అన్న 2 ఒకటే. ఎక్సెస్ ప్రెజర్కి ఫార్ములా అనేది 2T/R అనమాట. T అంటే అక్కడ సర్ఫేస్ టెన్షన్, R అంటే రేడియస్ ఆఫ్ ది బబుల్ అవుతుంది అనమాట. తర్వాత ఇంకొకటి క్వశ్చన్ ఉంది, ఇంకోటి లిక్విడ్ డ్రాప్ కాకుండా సోప్ బబుల్ ఉంటుంది, ఓకే. సోప్ బబుల్ వస్తే మాత్రం ఖచ్చితంగా 2 సర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏం రాయాలంటే 4T/R రాయాలి. సో డ్రాప్ అనే మాట వస్తే మీరు రాయాల్సింది 2T/R,
బబుల్ అన్న మాట వస్తే మీరు రాయాల్సింది 4T/R. గుర్తుపెట్టుకోండి, వెరీ ఈజీ. ఈ రెండింటిలోంచి కూడా ఒకటి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇంకా 29th క్వశ్చన్కి వస్తే గ్యాప్స్ బిట్వీన్ రైల్వే ట్రాక్స్, వై దే ఆర్ లెఫ్ట్ గ్యాప్ బిట్వీన్ ద రైల్వే ట్రాక్స్ అంటాడు. ఎందుకంటే టు ఎలో ది, ఇక్కడ రాయొచ్చు టు ఎలో, ఇక్కడ ఏం రాస్తామంటే వై దే ఆర్ లెఫ్ట్ గ్యాప్స్ బిట్వీన్ రైల్వే ట్రాక్స్ అంటే ఏం రాయాలంటే ఆన్సర్ టు అలో లీనియర్ ఎక్స్పాన్షన్ ఆర్ డ్యూ టు లీనియర్ ఎక్స్పాన్షన్. సో ఇన్ హాట్ సమ్మర్ డేస్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఈజ్ మోర్ ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్స్ అదనమాట. సో దానికోసం గ్యాప్స్ అనేది వదలడం జరుగుతుంది. వీన్స్ డిస్ప్లేస్మెంట్ చూడండి, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అడుగుతాడు. అక్కడ ల్యాండా ప్రపోర్షనల్ 1/T రాస్తే సరిపోతుంది. అది డెఫినేషన్ కాబట్టి మీరు అది రాస్తే మార్కులు వచ్చేస్తాయి. వెంటిలేటర్స్ ఇన్ రూమ్, వెంటిలేటర్ అనే మాట వస్తే మీరు రాయాల్సింది ఏంటంటే హాట్ ఎయిర్ హ్యాస్ లో డెన్సిటీ డ్యూ టు కన్వెక్షన్. సో ఎందుకని వెంటిలేటర్స్ అనేది రూఫ్ ఆఫ్ ది బిల్డింగ్స్కి నియర్గా ఎందుకు సెట్ చేస్తారు, అమరుస్తారు అంటే హాట్ ఎయిర్ అనేది లో డెన్సిటీ ఉంటుంది కాబట్టి అది పైకి వెళ్ళిపోతుంది, కూల్ ఎయిర్ అనేది హై డెన్సిటీ ఉంటుంది కాబట్టి కిందికి వస్తుంది. మరి పైకి వెళ్ళినటువంటి హాట్ ఎయిర్ రూమ్లోనే ఉండకుండా బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి హాట్ ఎయిర్ అంతా బయటకు వెళ్ళిపోవాలి రూమ్ చల్లబడాలంటే, కాబట్టి వెంటిలేటర్స్ అనేవి రూఫ్కి దగ్గరలో ఉంచుతారు అనమాట. అది రీజన్. రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్ పెయింటెడ్ వైట్ ఇన్ హాట్ సమ్మర్ డేస్, ఇది పదం గుర్తుపెట్టుకోండి, రూఫ్ ఆఫ్ ది బిల్డింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో వైట్ కలర్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటాడు, పెయింటెడ్ వైట్ ఎందుకు వాడతారంటే వైట్ కలర్ ఈజ్ ఏ గుడ్ రిఫ్లెక్టర్ అండ్ బ్యాడ్ అబ్జర్బర్ అని రాయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. హీట్ని అబ్జర్వ్ చేసుకోవద్దు, ఎంతైతే దాని మీద ఇన్సిడెంట్ అవుతుందో అంతా రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతుంది అనమాట. తర్వాత యుటెన్సిల్స్ ఆర్ కోటెడ్ బ్లాక్ అండ్ మేడ్ ఆఫ్ కాపర్. సో చూడండి, యుటెన్సిల్స్ ఆర్ బ్లాక్, యుటెన్సిల్ అంటే వంట పాత్రలు నలుపు రంగులో ఉంటాయి అండ్ కాపర్తోనే కొన్ని తయారు చేస్తారు. ఎందుకు అని అంటే ఇక్కడ బ్లాక్ రంగులో ఉంటాయంటే ఏం రాయాలంటే బ్లాక్ కలర్ ఈజ్ గుడ్ అబ్జర్వర్ అని రాయాలి, గుడ్ అబ్జర్వర్ ఆఫ్ హీట్. మరి కాపర్ ఎందుకు వాడతారంటే కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అని రాయాలి. సో చూడండి డిఫరెన్స్ చూసుకుని, వైట్ కలర్ ఏమో గుడ్ రిఫ్లెక్టర్, బ్యాడ్ అబ్జర్వర్. అందుకని మనం సమ్మర్లో వైట్ డ్రెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. బ్లాక్ కలర్ ఈజ్ ఏ గుడ్ అబ్జర్వర్, హీట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా. అలాగే కాపర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్, కాపర్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అందుకని వంట పాత్రలకు అడుగు బాగాన కాపర్ కోటింగ్ ఉంటుందన్నమాట. మనం టీ పెట్టుకునే గిన్నెలు ఇంట్లో ఉన్న వాటి అన్నిటి కూడా కాపర్ ఉంటుందన్నమాట. రైట్. ఇంపార్టెంట్ ఆఫ్ 0th law ఆఫ్ థర్మోడైనమిక్స్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 0th law ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే టెంపరేచర్ అని రాయాలి. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ అని రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది కూడా. ఇంపార్టెన్స్ ఆఫ్ ది 0th law ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏమో టెంపరేచరు, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏమో ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే. తర్వాత చూస్తే తర్వాత క్వశ్చన్, మోలార్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెపాసిటీకి డిఫైన్ మోలార్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెపాసిటీ అంటాడు. C = 1/N dQ/dt. ఓకేనా. మోలార్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెపాసిటీ, మోలార్ అంటే మోల్ అనే పదం రావాలి, 1/N రావాలి, సరిపోతుంది. ఓకే. తర్వాత ఈక్వి పార్టిషన్ ఆఫ్ ఎనర్జీ. వాట్ ఈస్ ద ఈక్వి పార్టిషన్ ఆఫ్ ఎనర్జీ ఆర్ డిఫైన్ ఈక్వి పార్టిషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ 1/2 kT ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ ద మాలిక్యూల్స్ ఇన్ ఏ సిస్టమ్. సో ఎంత అంటే 1/2 kT ఆఫ్ ఎనర్జీ, ఎంత ఎనర్జీ ఆఫ్ kT అనే ఎనర్జీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దాన్ని ఈక్వి పార్టిషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. రియల్ గ్యాస్ బిహేవ్స్ లైక్ ఏ ఐడియల్ గ్యాస్. సో ఇది క్వశ్చన్ గుర్తుపెట్టుకో, వెన్ ద రియల్ గ్యాసెస్ ఆర్ బిహేవ్స్ లైక్ ఏ ఐడియల్ గ్యాసెస్ అంటే ఎప్పుడంటే ఎట్ లో ప్రెజర్ అండ్ హై టెంపరేచర్. లో ప్రెజర్ హై టెంపరేచర్ గుర్తుపెట్టుకోవాలి, లో ప్రెజర్ హై టెంపరేచర్. ఓకేనా. మీరు రివర్స్లో రాయొద్దు, ఎట్లా లో టెంపరేచర్ హై ప్రెజర్ అట్లా రాశారనుకుంటే తప్పు అవుతుంది. లో ప్రెజర్ హై టెంపరేచర్. ఓకేనా, అలా రాయండి, లో ప్రెజర్ హై టెంపరేచర్ అని రాస్తేనే సరిపోతుంది. బాయిల్స్లా అంటే మీకు తెలుసు, బాయిల్స్లాకి రాస్తే P ప్రపోర్షనల్ 1/V అని రాయాలి, P ప్రపోర్షనల్ 1/V. సో P ప్రపోర్షనల్ 1/V. చార్లెస్లా అడిగితే V ప్రపోర్షనల్ T ఆర్ P ప్రపోర్షనల్ T. డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ మీరు రాయాల్సింది ఏంటంటే ఈక్వేషన్ రాసినా వస్తాయి 2 మార్కులు. P = P1 + P2 + P3 అప్ టు Pn. ఓకే. స్కేటింగ్ ఆన్ ఐస్. వై ఇట్ ఈస్ ఈజియర్ టు స్కేటింగ్ ఆన్ ఐస్ అంటే డ్యూ టు రిజలేషన్. గుర్తుపెట్టుకోండి, స్పెల్లింగ్ కూడా రెజిలేషన్, REGELATION, రెజిలేషన్, డ్యూ టు రెజిలేషన్. తర్వాత సివి రామన్ అనే మాట వస్తే రామన్ ఎఫెక్ట్ రాయాలి ఆర్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ రాయాలి. ఓకేనా. ఇవి షార్ట్ అండ్ స్వీట్గా మీకోసం తయారు చేసినటువంటి ఈజీ మెథడ్ టు లెర్న్ 2 marks వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇన్ ఏ
ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ అనమాట. సో అందరూ నేర్చుకుంటే ఈజీగా మీకు ఎన్నైతే మినిమం 7 నుంచి 8 క్వశ్చన్స్ అయితే కలుస్తాయి ఇందులో. ఒకసారి చూసుకోండి, జాగ్రత్తగా చూసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. కంపల్సరిగా మీకు మార్కులు అయితే బైక్ బై అయితే మార్కులు వస్తాయి, నో ప్రాబ్లం. ఎప్పుడన్నా మీకు కన్ఫ్యూజ్డ్ ఉంటే మాత్రం ఒకే క్వశ్చన్కి 2 సమాధానాలు కూడా రాసే ఛాన్స్ ఉంది. ఒకసారేమో మీకు గుర్తున్నది రాయండి, తర్వాత మీకు డౌట్ ఉన్నది రాయండి. ఏది రైట్ అయితే దానికి మార్కులు వస్తాయి. ఓకేనా? ఇది జస్ట్ మీకు రానప్పుడు మాత్రమే, కానీ ప్రతిదానికి ఇలా రాయొద్దు. ఎగ్జామినర్ని మీరు మాత్రం కన్ఫ్యూజ్ చేసి ఆయనకి మీ మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చేలాగైతే చేసుకోవద్దు. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీకు డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.